ఈరోజు రెసిపీ చికెన్ మెజెస్టిక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సింపుల్గా అయిపోతుంది, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. కావలసిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. చికెన్, 1 egg, మైదా, కార్న్ఫ్లోర్, చిల్లీ పౌడర్, పెప్పర్, సాల్ట్, ఆనియన్, చిల్లీ, capsicum, గార్లిక్, చిల్లీ పేస్ట్, ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ని మనం. దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మనం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి, పొడుగ్గా. మెజెస్టిక్స్కి అలానే బాగుంటుంది. దీన్ని మనం ఎగ్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కార్న్ఫ్లోర్, మైదా, చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపోయినంత, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, పెప్పర్ పౌడర్. మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పీసెస్కి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఒక 30 minutes వరకు. ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా అవ్వాలి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మొత్తం 4 sides కూడా ఫ్రై అవ్వాలి. చూసారు కండి, మనకి కలర్ చేంజ్ అయింది. మనం ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చు. విడిగా ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీస్, గార్లిక్, యాడ్ చేసుకున్నట్లు మనం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ పాన్ ఫ్రై సరిపోతుంది. దీంట్లో మనం చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. ఎండుమిరపకాయలు అంటారు కదా, వాటిని మనము మిక్సీ చేసుకోవాలి. 10 చిల్లీస్ వేసుకొని అందులో వెనిగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే. మనం ఇప్పుడు చూస్తున్నారు కదండి, బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు చేస్తుంది చికెన్ మెజెస్టిక్ సాస్ అండి. దీన్ని ఇలానే తయారు చేసుకోవాలి, అప్పుడే మనకి మెజెస్టిక్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సోయా సాస్, నెక్స్ట్ దీంట్లో మనం టొమాటో సాస్ యాడ్ చేసుకోవచ్చండి. అది మన టేస్ట్ స్వీట్నర్ కదండి, మనకి ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం టోటల్ పీసెస్ అన్నిటికీ సాస్ అనేది కంప్లీట్గా పట్టాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేయొచ్చండి. సాస్ అనేది రెడీ అయిపోయింది. చికెన్ మెజెస్టిక్ కావాల్సిన సాస్ చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాస్ అనేది చికెన్కి బాగా పడుతుంది. అప్పుడే మనకి మెజెస్టిక్ టేస్ట్ అనేది వస్తుంది. కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, మన చికెన్ మెజెస్టిక్స్ అనేవి రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చికెన్ మెజెస్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.